చిన్నమ్మ కదా నాకు ఇష్టమే వారికి ఇష్టమే అబ్బాయికి ఇష్టమే రాష్ట్రం ఇంటికి నాకు లేకుండా నా పర్మిషన్ లేకుండా ఎందుకు పెట్టావు ఆట పర్మిషన్ లేకుండా ఇవన్నీ అడిగేదానికి పోలీసు పోలీసు ఎంత ప్రదర్శనలు జరిగితే నీకు అప్పుదానికి వచ్చింది చెప్పండి. నేను బాగా చదువుకున్నా అది ఎంత రుద్దమాట చదువుకోండి అట్లా బాగా చదువుకున్నా మర్చిపోయినా నా చదివంటివా ఏకం ఏకం పీకం ఎత్తుకొని అసలు పోయి చాలా ప్రదర్శనలు చాలా బాగుంది. అప్పుడే తగ్గుతాను ఎంత అప్పుడు 33 ఇప్పుడే 33 జీతం ఐదు మంది జనం కాదు జనాభా 5 మంది జనాభా ఎవరెవరంటావా మా అమ్మ మా ఆయన నేను నా పెళ్ళాము ఒక కుక్క ఉంది కుక్క కూడా 30 మంది చదవదు 5 మంది జనాన్ని నెలంతా ఎట్లా పోషిస్తామని నేను అడుగుతా దానికి పోతావు నా పేరు నీ పేరు చెప్తే చికెన్ కేజీ ఫ్రీ బాగుడి పెడతా కొత్తిమీర వేస్తా అల్లం వేస్తా నీ పెళ్లి అలవాట్ల పడిపోయినా పుదీనా బాగుడి పెడతా ఇంకా మాట సంప్రదాయం ఉంది మేము కూరలో కుక్ చేస్తాం కుక్కర్ మా అమ్మ తింటుంది మీ అమ్మ తిన్న తర్వాత మా నాన్న తింటాడు మీ నాన్న తిన్న తర్వాత నేను తింటాను నువ్వు తిన్న తర్వాత నా పెళ్ళమ్మ తింటుంది నీ పెళ్ళమ్మ తిన్న తర్వాత మా పిల్లలు తింటారు ఇంట్లో పిల్లలంతా తిండి ఎన్ని కోట్లు డబ్బు సంపాదించినావు? ఇప్పుడు 3 కోట్లు రావాలి 3 కోట్లు సహకారి 3 కోట్లు డబ్బు ఎవరెవరికి ఇచ్చినావు ఎక్కడెక్కడ దాచినావు? మనం మా సర్పంచ్ ఒక కోటి ఒక కోటి ఇచ్చినావు ఇంకో కోటి ఎక్కడ ఇంకొకటి మామ రొట్టె సర్పంచ్ ఒక కోటి ఇచ్చినావు ఇంకో కోటి సంపాదించిన ఇప్పుడు ఏం చెప్తావు? ఖాళీగా ఉండవు యాక్టివిటీగా ఉండవు సరే కానీ నీకు ఉద్యోగం కావాలా డ్యూటీ కావాలా ఖాళీగా ఉండవు ఉద్యోగం చేస్తావా బాగుపడే కాల్ చేసేసి నాగరెడ్డి మన దగ్గరికి వస్తా ఉన్నాడు బాగుపడే మరి బాగా చేసేసి నాగరెడ్డి మన దగ్గరికి వస్తా ఉన్నాడు ఆయన చిన్న గుమ్మస్తగా పని చల్లారిగా డ్యూటీ తక్కువ లేక రకముల దగ్గర Hai,